నమస్కారం, శుభ సాయంకాలం. ఈరోజు ఈ సంవత్సరం సౌత్ ఇండియన్ టెలివిజన్ అండ్ ఓటీటీ పరిశ్రమ గుర్తుంచుకోదగినటువంటి చారిత్రాత్మకమైన దినంగా మేము పరిగణిస్తూ ఉన్నాం. ఎందుకనంటే మొట్టమొదటిసారిగా 4 రాష్ట్రాల నిర్మాతల మండళ్ళు కలిసి ఒక ఆర్గనైజేషన్గా ఏర్పడడం అనేది ఇది ఫస్ట్ టైం. దీని వెనక దాదాపు 2.5 సంవత్సరాల కృషి ఉంది. దానికి ఇనిషియేటివ్ తీసుకున్నది తెలుగు టెలివిజన్ అండ్ ఓటీటీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్. ఈ చరిత్ర చెప్పాలంటే దాదాపు 14 సంవత్సరాల చరిత్ర. ఇది 2011లో 15 సంవత్సరాల చరిత్ర. 2011లో తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఏర్పడింది. ఆ రోజున దాసనారాయణరావు గారి ఆధ్వర్యంలో, తమ్మారెడ్డి భరద్వాజ్ గారి నాయకత్వంలో మొట్టమొదటగా తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఏర్పడింది 2011. 2012 నుంచి ఫుల్ ఫ్లెడ్జెడ్గా పనిచేయడం మొదలెట్టాం. ఆ రోజు దానికి బైలాస్ తయారు చేసుకొని, రూల్ ఆఫ్ వర్కింగ్ ప్యాటర్న్ తయారు చేసుకొని ఆ రోజు స్టార్ట్ చేసినటువంటి టీటీడీపీసీ 15 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. అయితే ఈ టాప్ కోర్స్ ఏర్పరచడం వెనక, టాప్ కోర్స్ అనే ఒక ఆర్గనైజేషన్ని, సౌత్ ఇండియన్ కౌన్సిల్ని ఏర్పరచడం వెనక ఉన్న ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, అసలు ఆ ఇనిషియేటివ్ ఎందుకు వచ్చింది, ఆ అభిప్రాయం ఎందుకు ఏర్పడింది అని అంటే, దానికి మూలం తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ గత 14 సంవత్సరాలు 15 సంవత్సరాల్లో సాధించినటువంటి విజయాలు, ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఏర్పాటు జరగడం, ఒక గొప్ప ఐక్యత కలిగిన ఒక కౌన్సిల్గా డెవలప్ అవ్వడం, తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో తెలుగు టెలివిజన్ ఫెటర్నిటీకి ఎనలేని సేవలు అందించే స్థాయికి తెలుగు కౌన్సిల్ ఏర్పడింది. ఇవాళ తెలుగు టీవీ పరిశ్రమకి, అలాగే తెలుగు టీవీ పరిశ్రమలోని నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, కార్మికులు అందరికీ కూడా ఒక పెద్ద దిక్కుగా నిలబడి ఈ రోజున తెలుగు కౌన్సిల్ నిలబడింది. ఈ ప్రాసెస్లో ఒక 2 సంవత్సరాల క్రితం, అంటే దాదాపుగా ఒక 2-3 సంవత్సరాల క్రితం నుంచి ఇంటర్ స్టేట్ ప్రొడక్షన్స్ బాగా పెరిగినాయి. అలాగే ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఎక్స్చేంజ్ ఎక్కువగా పెరిగింది. సో కన్నడ నుంచి ఆర్టిస్టులు రావడం, కన్నడ నుంచి ఇక్కడికి ప్రొడ్యూసర్స్ రావడం, అలాగే ఇక్కడ ప్రొడ్యూసర్స్ వెళ్ళి కన్నడలోను తమిళనాడులోను చేయడం, తమిళనాడు నుంచి ప్రొడ్యూసర్స్ ఆర్టిస్టులు ఇక్కడికి రావడం, అలాగే మలయాళం నుంచి ఆర్టిస్టులు టెక్నీషియన్స్ రావడం, తెలుగు వాళ్ళు కేరళ వెళ్ళి అక్కడ షూటింగ్లు చేసి అక్కడ సీరియల్స్, నాన్ ఫిక్షన్ షోస్ చేయడం. ఈ ఇంటర్ స్టేట్ యాక్టివిటీస్ ఎప్పుడైతే పెరిగినాయో, ఈ 4 రాష్ట్రాల 4 భాషల నిర్మాతల మధ్య ఒక సమన్వయం ఉంటే బాగుంటుంది అనే ఒక ఆలోచనతోటి దాదాపు 2 సంవత్సరాల క్రితం మేము సంప్రదించడం మొదలెట్టాం మిగతా 3 రాష్ట్రాల నిర్మాతలతో. అది అనేక చర్చల తర్వాత, అనేక మీటింగ్స్ తర్వాత బోల్డ్ అన్ని తీర్మానాలు చేసుకుని ఈ సంవత్సరం జనవరిలో చెన్నైలో 4 రాష్ట్రాల నిర్మాతలు ఒక జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసుకొని, ఈ టాప్ కోర్స్ సౌత్ ఇండియన్ కౌన్సిల్, ఈ కౌన్సిల్ ఏర్పరచుకోవడం ద్వారా మనం ఒక కామన్ ప్లాట్ఫామ్లో నిర్మాతల గురించి మనం ఫైట్ చేయొచ్చు, నిర్మాతల సంక్షేమం గురించి ఫైట్ చేయొచ్చు అనే ఒక ఆలోచన ఏర్పడి 2026 జనవరిలో చెన్నైలో జరిగినటువంటి సమావేశంలో నిర్ణయించుకోవడం జరిగింది. ఆ రోజునే తాత్కాలికంగా ఎడ్హాక్ కమిటీని కూడా ఏర్పరచుకోవడం, దానికి ఇప్పుడు మీరు చూస్తున్న మేము, అలాగే ఇంకొక మొత్తం 17 మందితో ఒక ఎడ్హాక్ కమిటీని ఏర్పరచుకున్నాం. తర్వాత రిజిస్ట్రేషన్ చేయడం, ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. ఒక రకంగా చాలా కష్టపడాల్సి వచ్చింది. మాకు ఏ గైడ్లైన్స్ లేదు. సౌత్ ఇండియన్ టెలివిజన్ అండ్ ఓటీటీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి ఒక బైలా తయారు చేయాలంటే ఎటువంటి గైడ్లైన్ లేదు, ఒక మార్గదర్శకమైనటువంటి బైలా ఏది లేదు. మా సమస్యలన్నింటినీ మేము ముందేసుకుని ప్రతి సమస్య
లేదా ప్రతి కార్యక్రమాన్ని విశ్లేషించుకొని దానిలోంచి ఒక కార్యాచరణ రూపొందించుకుంటూ ప్రతి సమస్యని సునిశ్చితంగా పరిశీలించి అనేక చర్చోపచర్చల తర్వాత ఒక బైలా తయారు చేసుకోవడం జరిగింది. దిస్ ఈస్ ద ఫస్ట్ బైలా విచ్ వాజ్ derived for the sake of the South Indian Producers Council, that is TAPCOS. అండ్ దాంతోపాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియ. సో మళ్ళా 4 రాష్ట్రాల వాళ్ళనే అందరినీ సంప్రదించాలి. దానికి మళ్ళీ జూమ్ మీటింగ్స్, డిస్కషన్స్, ఫోన్ కాల్స్. సో 6 నెలలు పట్టింది ఇదంతా, ఈ కార్యక్రమం అంతా జరగడానికి. చివరికి ఒక రిజిస్టర్డ్ బైలా అండ్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని సో అందరికీ ప్రయోజనకారిగా ఉండేలాగా 4 రాష్ట్రాల నిర్మాతలకి ప్రయోజనకారిగా ఒక గమ్యాన్ని, ఒక లక్ష్యాన్ని ఏర్పరిచేటటువంటి ఒక బైలాన్ తయారు చేసుకొని దాన్ని ఇవాళ అఫీషియల్గా లాంచ్ చేశాం. సో ఇది కాబట్టే తెలుగు అండ్ అదర్ లాంగ్వేజెస్, సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ టీవీ పరిశ్రమ చరిత్రలో ఇది ఒక చిరక్షరాలతో చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి దినం. ఖచ్చితంగా ఇది ఇంకా ఇంకా స్ట్రెంగ్థన్ అవ్వాలి అని మేము కోరుకుంటున్నాం. మా ప్రధానమైన లక్ష్యం ఏంటనంటే యాక్చువల్గా ఏ లాంగ్వేజ్లో ప్రొడక్షన్స్కి ఆ లాంగ్వేజ్కి ఉండేటటువంటి ఒక సపరేట్ కల్చర్ ఉంటుంది, ఒక వర్కింగ్ ప్యాటర్న్ ఉంటుంది. వాళ్ళ రెమ్యునరేషన్స్ వేరు ఉంటాయి, బడ్జెట్స్ వేరు ఉంటాయి, అలాగే వాళ్ళ వేజెస్ వేరు ఉంటాయి, వాళ్ళ వర్కింగ్ ప్యాటర్న్ వేరు ఉంటుంది. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటుంది. మనకి ఇక్కడ డబ్బింగ్తో సీరియల్స్ చేస్తారు. సీరియల్ చేసిన తర్వాత డబ్బింగ్ చేసి ఎడిటింగ్ చేస్తారు. కర్ణాటకలో ఆన్లైన్ షూటింగ్ జరుగుతుంది, అలాగే ఒడిస్సాలో ఆన్లైన్ షూటింగ్ జరుగుతుంది. ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. కానీ ఎవరి లాంగ్వేజెస్లో వాళ్ళకు ఉండేటువంటి వర్క్ కల్చర్ని గౌరవిస్తూనే వాటిని నిలబెట్టుకుంటూనే కామన్గా ఉండే ఇష్యూస్, అవి ఎక్స్చేంజ్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్, ఎక్స్చేంజ్ ఆఫ్ ది టెక్నీషియన్స్, ఎక్స్చేంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్, ఇలాంటి ఇష్యూస్, కామన్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ కామన్ ఇష్యూస్ మీద 4 భాషల నిర్మాతల మండళ్ళు ఒకే కామన్ కోడ్తో పనిచేయాలి అనేది మా ప్రధానమైన లక్ష్యం. అలాగనే 4 రాష్ట్రాల 4 భాషల నిర్మాతలందరి సంక్షేమం, వారి హక్కులు, అలాగే వారి బాధ్యతలను కూడా గుర్తు చేస్తూ వాళ్ళకున్నటువంటి ఆ ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ దాన్ని అలాగే గవర్నమెంట్కి కూడా రిప్రజెంట్ చేస్తూ టీవీ ఇండస్ట్రీ, సౌత్ ఇండియాలో టీవీ ఇండస్ట్రీ, ఓటీటీ ఇండస్ట్రీ ఒక పర్ఫెక్ట్గా, ప్రొడక్టివ్గా నడవడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ఆ గైడ్లైన్స్ ఇవ్వడం అనేది మా టాప్కోస్ యొక్క ప్రధానమైన ఉద్దేశం. దీనికి ఎదురయ్యేటువంటి ఎటువంటి సవాళ్ళైనా వాటిని ఎదుర్కోవడానికి మేము రెడీగా ఉన్నాం. మా టీం అంతా స్ట్రాంగ్గా ఉంది. అందరూ కూడా టీవీ పరిశ్రమలో కాకలు తీరినటువంటి యోధులు, ఎవరూ కూడా చిన్న నిర్మాతలు, కొత్త నిర్మాతలు కాదు. సో అసలు ఈ పరిశ్రమని, సినిమా పరిశ్రమ నుంచి టీవీ పరిశ్రమని సపరేట్ చేయడానికే మాకు దాదాపు 3-4 ఏళ్ళు పట్టింది. కార్మికులను కానీ, టెక్నీషియన్స్ని కానీ, అలాగే నిర్మాతలను కానీ, సినిమా పరిశ్రమ వేరు, టీవీ పరిశ్రమ వేరు. ఇవాళ మీరు అందరికీ తెలుసు టీవీలు, ఓటీటీ పరిశ్రమ ఎంత అభివృద్ధి చెందింది, ఎంత రీచ్ అవుతోంది పబ్లిక్కి. మేము గమనిస్తూ ఉంటాం. ఊళ్ళలోకి వెళ్తే, ఏ ఊళ్ళో వెళ్ళినా, ఏ టౌన్స్కి వెళ్ళినా ఒక సినిమా హీరోనో సినిమా ఆర్టిస్ట్నో గుర్తుపడతారో లేదో కానీ మంచి సీరియల్లో ఉన్న లీడ్ ఆర్టిస్టుని చూసి జనం విపరీతంగా వెంటబడతారు. అంత క్రేజ్ ఉంది ఇవాళ టీవీకి, ఓటీటీకి. సో అంత రీచ్ ఉన్నటువంటి ఇండస్ట్రీ, కొన్ని 100 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం గవర్నమెంట్కి ట్యాక్సెస్ కడుతున్నటువంటి ఇండస్ట్రీ, కొన్ని వేల మంది ఇవాళ తెలుగు ఇండస్ట్రీలోనే దాదాపు 15,000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ టీవీ పరిశ్రమ మీద ఆధారపడి బతుకుతున్నారు. అలాగే 4 రాష్ట్రాలు కనుక లెక్కేసుకుంటే ఆన్ యావరేజ్ కనీసం 1,00,000 మంది దాకా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్గా ఈ టీవీ అండ్ ఓటీటీ ఇండస్ట్రీ అండ్ డిజిటల్ ఇండస్ట్రీ మీద ఆధారపడి మరి వాళ్ళ కుటుంబాలు కొనసాగుతూ ఉన్నాయి. మరి ఇలాంటి ఇండస్ట్రీని, ఇంత వాల్యూమ్ ఉన్నటువంటి ఇండస్ట్రీని ఒక పకడ్బందీగా నడిపించడం కోసం ఖచ్చితంగా నిర్మాతల మండళ్ళు అలాగే టాప్కోస్ ఒక ఎజెండాగా తీసుకుని దానికోసం కృషి చేయడం జరుగుతుంది. అలాగే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏవేమి నిర్మాతలకు కావాల్సినటువంటి సౌకర్యాలు, అవి లొకేషన్స్ కావచ్చు, షూటింగ్ ఏర్పాట్లు కావచ్చు, పర్మిషన్స్ కావచ్చు, లేదు మాకు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో
నిర్మాతల కోసం, కార్మికుల కోసం ఒక టీవీ నగర్ కావాలని కూడా ఒక డిమాండ్ పెడతా ఉన్నాం. సో గవర్నమెంట్కి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం, ఇవి ఇలా పనిచేస్తూ ఉన్నాం. మీకు ఇంకా చెప్పాలని అంటే చరిత్రలో టీవీ నిర్మాతల మండలి అనేక సంక్షేమ కార్యక్రమాలు మేము చేపట్టాం. తెలుగులో అలాగే తమిళనాడులో కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా కరోనా వచ్చిన టైంలో నిర్మాతల మండళ్ళే ముందుకొచ్చి డొనేషన్స్ సేకరించి హైదరాబాద్లో మేము 4.5 కోట్ల రూపాయల వర్తున్నటువంటి గ్రాసరీస్ కానీ ఓచర్స్ కానీ మేము కార్మికులకు ఇచ్చాం కరోనా టైంలో, ఓన్లీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్. అలాగే తమిళనాడులో దాదాపు 2 కోట్ల రూపాయల వర్తున్నటువంటి ఫేవర్స్ వర్కర్స్కి తమిళనాడులో జరిగింది. అలాగే కేరళలో, కర్ణాటకలో కూడా. అంటే అదే కాకుండా వరదలు వచ్చినప్పుడు ప్రతిసారి కూడా మేము గవర్నమెంట్కి డొనేషన్స్ ఇస్తున్నాం, నిర్మాతల దగ్గర నుంచి వసూలు చేసి, అలాగే డోనర్స్ దగ్గర నుంచి తీసుకొని. సో ఈ నాయకత్వం అనేది 4 రాష్ట్రాల నుంచి కనుక ఏర్పడితే ఒక సమన్వయంతో కూడిన ఒక సంస్థ కనుక ఉంటే ఇంకా బాగా అభివృద్ధి చేయొచ్చు. నిర్మాతల్ని అలాగే ఇండస్ట్రీలో ఉన్న అన్ని శాఖల వాళ్ళని సమన్వయపరుచుకొని ఒక ఖచ్చితమైన కార్యాచరణ ఏర్పరచుకోవడం అనేది ఈ టాప్ కోర్స్ యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఇది ప్రస్తుతం 4 భాషలతో ప్రారంభించాం, సౌత్ ఇండియన్ భాషలతోటి. మా నెక్స్ట్ టార్గెట్ ఇది స్ట్రెంగ్థన్ అయిన తర్వాత మా నెక్స్ట్ టార్గెట్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ప్రొడ్యూసర్స్. మొత్తం అన్ని భాషల్లో ఉన్నటువంటి టీవీ పరిశ్రమ నిర్మాతలు, ఓటీటీ నిర్మాతలందరినీ సమన్వయపరిచి ఒక నేషనల్ కౌన్సిల్ ఏర్పరచాలనేది మా నెక్స్ట్ టార్గెట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ మా వైస్ ప్రెసిడెంట్ ఉదయ్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నేను ఉదయ్ శంకర్ అండి, తమిళనాడు నేను ఉదయ్ శంకర్, ప్రెసిడెంట్ ఆఫ్ తమిళనాడు టెలివిజన్ అండ్ ఓటీటీ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్. మాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే మేము సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ నలుగురం ఒకసారి కలిసి ఒక యూనియన్ స్టార్ట్ చేసుకోవడం మాకు అందరికీ మస్ట్గా అనిపించింది. ఎందుకంటే మేము ఒక్కొక్కసారి ఇండివిజువల్గా సమ్ ఇష్యూస్ మేము ఫేస్ చేస్తూనే ఉన్నాం అక్కడ. అలాగే వాళ్ళు కూడా అక్కడక్కడ లాంగ్వేజెస్లో అలా ఫేస్ చేసి దాని సొల్యూషన్ ఏంటి తెలియకుండా సఫర్ అయిపోయే వాళ్ళం ఉండేవాళ్ళం. దీనికి ఒక సొల్యూషన్ కావాలంటే మేమందరం నలుగురం ఒకసారి కలిసి ఒక యూనిట్గా ఉంటేనే మనకి ప్రాబ్లం సాల్వ్ అవుద్ది అనుకొని ప్రసాద్ గారు ఆయన ప్రయత్నంలో అందరం జాయిన్ చేసి ఈరోజు ఈ అసోసియేషన్ స్టార్ట్ చేయడం జరిగింది, కౌన్సిల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో చాలా థ్యాంక్స్ సార్. సో దీనికి కష్టపడి ఈ స్టార్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటాను. థ్యాంక్ యూ. I request our another vice president from Karnataka, Arvind. Acha, our EC member Sunil from Karnataka, he will speak. ನಮಸ್ಕಾರ. ತೆಲುಗು ಬರಲ್ಲ ನನಗೆ, ಕನ್ನಡ ಮಾತ್ರ ಬರುತ್ತೆ. ಫಸ್ಟ್ ಆಫ್ ಆಲ್ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಪ್ರಸಾದ್ ಸರ್ಗೆ ಥ್ಯಾಂಕ್ಸ್ ಹೇಳ್ತೀನಿ. ಯಾಕೆಂದರೆ ನಾವು ಇವತ್ತು ಆಲ್ ಲ್ಯಾಂಗ್ವೇಜಸ್ ಅಸೋಸಿಯೇಷನ್ ಶುರುವಾಗೋದಕ್ಕೆ ಕಾರಣ ನಾವು ಅವ್ರನ್ನ ಫಸ್ಟ್ ಭೇಟಿ ಮಾಡಿದ್ದು ಅಂತ ನನಗನ್ಸುತ್ತೆ. ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ನಮಗೇನೋ ಒಂದಷ್ಟು ತೊಂದರೆಗಳಾದಾಗ ನಾವು ತೆಲುಗು ಅಸೋಸಿಯೇಷನ್ನ ನೋಡಿದಾಗ ವಿ ವರ್ ಫ್ಲಾಬರ್ಗಾಸ್ಟೆಡ್. ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ನಡೆಸ್ತಾ ಇದ್ದಾರೆ ಇವರು, ಇಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಒಂದು ಅಸೋಸಿಯೇಷನ್ನ ನಡೆಸ್ಬೋದಲ್ಲ ಅಂತ ನಮಗೆ ವಿ ವರ್ ಜಲಸ್ ಅಬೌಟ್ ದೆಮ್. ಆಗ ನಾವು ನಮ್ಮ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಜೊತೆ, ಸೆಕ್ರೆಟರಿ ಜೊತೆ ಅವ್ರನ್ನ ಮೀಟ್ ಮಾಡಿದಾಗ ದೇ ಗೇವ್ ಅಸ್ ಎ ಪಾಯಿಂಟ್ ದಟ್ ಈ ಥರ ನಾವೆಲ್ಲ ಒಟ್ಟಿಗೆ ಸೇರಿದ್ರೆ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಅಂತ. ನಮ್ಮ ತೊಂದರೆಗಳಿಗೆ ನಾವು ಒಂದ್ಸಲ ಇದೇ ತೆಲುಗುವನ್ನೆಲ್ಲ ಬ್ಯಾಂಗ್ಳೂರ್ಗೆ ಇನ್ವೈಟ್ ಮಾಡಿದ್ವಿ. ಬಟ್ ಫಾರ್ ಸಮ್ ಅದರ್ ರೀಸನ್ಸ್ ವಿ ಕುಡೆಂಟ್ ಮೇಕ್ ಎ ಸಕ್ಸಸ್ಫುಲ್ ಇವೆಂಟ್ ಅವತ್ತು. ಮತ್ತೆ ವಾಪಸ್ ಬಂದಾಗ ಈ ಒಂದು ಪ್ಲಾಟ್ಫಾರ್ಮ್ ಮಾಡೋಣ ಅಂತ ಅಂದ್ಕೊಂಡಿದ್ದೀವಿ. ಅವಾಗೆಲ್ಲ ಕೂತ್ಕೊಂಡು ಮಾತಾಡಿದ ಮೇಲೆ ಇವತ್ತು 4 ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಒಟ್ಟಿಗೆ ಸೇರೋಣ ಅಂತ ಆಗಿದೆ. ದಿಸ್ ಈಸ್ ಎ ಗ್ರೇಟ್ ಅಕೇಶನ್ ಆ್ಯಂಡ್ ಐ ಆಮ್ ವೆರಿ ಗ್ರೇಟ್ಫುಲ್ ಟು ಮಿಸ್ಟರ್ ಪ್ರಸಾದ್ ಸರ್ ಆ್ಯಂಡ್ ಹಿಸ್ ಟೀಮ್. ಇಂಥ ಒಂದು ಆಪರ್ಚುನಿಟಿ ಕೊಟ್ಟಿರೋದಕ್ಕೆ, ಎಲ್ಲ ಲ್ಯಾಂಗ್ವೇಜು ಒಂದು ಕಡೆ ಸೇರಿ ಕೆಲಸ ಮಾಡೋದಕ್ಕೆ ಅವಕಾಶ ಮಾಡಿಕೊಟ್ಟಿರೋದಕ್ಕೆ ರಿಯಲಿ ಐ ಆಮ್ ವೆರಿ ಥ್ಯಾಂಕ್ಫುಲ್. ಇದನ್ನು ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಅವ್ರು ಲೀಡ್ ಮಾಡ್ತಾರೆ ಅಂತ ಅಂದ್ಕೊಂಡಿದ್ದೀನಿ. ಪ್ರಸಾದ್ ಸರ್ಗೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ಪ್ಲೀಸ್ ರಾಕೆಟ್ ಆ್ಯಂಡ್ ಇದನ್ನು ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ನಡ್ಸ್ಕೊಂಡು ಹೋಗೋಣ ವಿತ್ ಆಲ್ ಯುವರ್ ಸಪೋರ್ಟ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್.